హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇవాళ చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. మా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళ ఇద్దరు సన్స్, మా మమ్మీ, మా చెల్లి కొడుకు. యాక్చువల్లీ నిన్న సాటర్డేనే వెళ్ళాలనుకున్నాం, కానీ సాటర్డే కుదరలేదు గైస్. మా చిన్న బాబుకి జలుబు అయ్యి ఉంది. మళ్ళీ అక్కడికి ఇక్కడికి తిరిగితే ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆగి చూసి సండే అయితే బయలుదేరాం గైస్. ఇంకా మొత్తం అందరం కలిసి అయితే వెళ్ళాం గైస్. మేమైతే అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నాము. మాకు ఎగ్జాక్ట్గా మేడ్చల్ నుంచి 1 hour పడుతుంది అక్కడికి వెళ్ళే వరకు. అవుటర్ రింగ్ రోడ్ దిగేది ఎగ్జిట్ అయితే వికారాబాద్ 2 గైస్. మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరే వరకు 12:30 అయింది. అయ్యో 1:30 వరకే గుడి టైమింగ్స్ కదా, మళ్ళీ 5కి రీఓపెన్ అవుతుంది అని చెప్పేసి లేట్ అవుతుందేమో, గుడి క్లోజ్ చేస్తారేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. కానీ రీచ్ అయిపోయాము. గుడికి అయితే వెళ్ళాలని నేనైతే మొక్కుకున్నా గైస్. మా చిన్న బాబుకి బాగాలేకపోతే తగ్గిపోతే నేను వచ్చి గుడిలో దర్శనం చేసుకొని చెట్టుకి కోరికల దారం అయితే కడతానని చెప్పేసి, కోరికల చెట్టుకి. నేను మా పెద్ద బాబుకి 3 months ఉన్నప్పుడు నేను గుడికి వెళ్ళాను గైస్. మళ్ళీ మా చిన్న బాబు 3 months ఉన్నప్పుడు నేను మళ్ళీ గుడికి వెళ్ళాను. ఎగ్జాక్ట్గా 3 years తర్వాత నేను చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. నేనైతే చాలా భయపడ్డాను గైస్. మా పెద్ద బాబు అప్పుడైతే ఫుల్ క్రౌడ్ ఉండే. నేనైతే మా బాబుని హ్యాండిల్ చేసుకోలేకపోయినా. మా చెల్లి అయితే ఇట్లా పైకి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి దర్శనం చేపించింది. నేనైతే వెనకనే అయిపోయినా. అప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఇవాళ కూడా ఇట్లానే జరుగుతుంది అని చెప్పి అనుకున్నాను, కానీ అలా ఏం జరగలేదు గైస్. ఈసారి అయితే దర్శనం చాలా బాగా జరిగింది. దగ్గర నుంచి అయితే నేను చూశాను. మేము గుడికాడికి వెళ్ళే వరకే 1 o'clock అయిపోయింది. గుడి టైమింగ్స్ 1:30 కల్లా క్లోజ్ అయిపోతుంది కాబట్టి జల్దీ పంపించేశారు. అమ్మయ్య జల్దీ పంపించారు కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అక్కడ ఒక ట్విస్ట్, మళ్ళీ అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటాయి గైస్. నేనైతే లోపలికి దర్శనం చేసుకోలేనా. 3 months బాబు, చిన్న బాబు, పోయినసారి లాగా అయితే నా వల్ల కాదని చెప్పి వెనక ముందు ఆలోచిస్తూ ఉండే. అట్లనే ఒక అరగంట సేపు నించున్నాను అట్లనే అయితే. అప్పుడే మా పక్కన అక్క వాళ్ళైతే చిన్న పిల్లలకి సపరేట్ క్యూ ఉంది, అక్కడి నుంచి వెళ్ళండి, వాళ్ళని పిలిచి అడగండి, ఒకసారి ట్రై చేయండి, పంపిస్తారు కంపల్సరీ. మీరు చిన్న పిల్లల తల్లులు కదా, చిన్న పిల్లల్ని ఉంచారు ఇంత క్రౌడ్లో, మిమ్మల్ని పంపిస్తారు, ఒకసారి అడగండి అని అయితే అన్నారు. నేనైతే అడిగాను. అడగంగానైతే పంపించేశారు నన్ను, మా చెల్లికి కూడా చిన్న బాబు ఉన్నాడు. మా చెల్లి బాబుని, మా అక్క వాళ్ళ బాబుని అయితే మమ్మల్ని అయితే పంపించేశారు. చాలా దగ్గర నుంచి అయితే నేను చూశాను గైస్. మా పెద్ద బాబు అయితే మా హస్బెండ్ దగ్గర ఆగిపోయాడు. నేనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. మళ్ళీ అదొక టెన్షన్. ఆ క్రౌడ్లో ఆ బాబుని ఏమైనా ఒత్తేస్తారా, ఏమన్నా చేసేస్తారని బయటకు వచ్చేదాకా టెన్షన్గానే ఫీల్ అయినా. కానీ మా హస్బెండ్ అందరు వెళ్ళిపోయినాక లాస్ట్కి నిమ్మలంగా చూసుకొని వచ్చాడు. మా హస్బెండ్కి కూడా దర్శనం బాగా జరిగింది, దగ్గర నుంచే చూశాడు. దర్శనం అయిపోయింది. మేమైతే బయటకు వచ్చి చెరుకు రసం అయితే అందరం తాగాము. నేనైతే తాగలేదు. మా మమ్మీ, మా చెల్లి, మా అక్క వాళ్ళు, మా హస్బెండ్, మా పెద్ద బాబు అందరూ అయితే చెరుకు రసం అయితే తాగారు గైస్. మా పెద్ద బాబు అయితే చూడండి తాగి ఎట్లా చేస్తున్నాడు. ఆ కుర్చీలో నుంచి చూడండి ఇంకొక గ్లాస్ కావాలంట. నేను మెయిన్గా గుడికి వెళ్ళడానికి కారణం అయితే, నేను మనసులో అయితే ఒక కోరిక కోరుకున్నాను, అది నెరవేరింది. ఆ కోరిక తీర్చుకుందామని అయితే వచ్చాను. ఆ కోరికల చెట్టు అదే గైస్. మనం మనసులో కోరుకొని గట్టిగా అయిన తర్వాతకి నేను వచ్చి చెట్టుకి దారం కడతానని మొక్కుకున్నాను. నేనైతే అట్లాగే ఇవాళ అందుకోసమే వచ్చినాను, చెట్టుకి అయితే కట్టాను. ఈ గుడికి ప్రత్యేకత ఒకటి ఉంది అయితే గైస్. మనం గుడి లోపలికి వెళ్ళినాకైతే దేవుడు ముంగటైతే కళ్ళు మూసుకొని అయితే మనం దేవుడిని అయితే ఏమన్నా మొక్కకూడదు. కళ్ళు తెరిచి మనం దేవుడిని మొక్కుకోవాలి. చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ కాకుండా ఈ గుడికి ఇంకొక పేరు ఉంది, వీసా గాడ్ అనేసి. ఎక్కువ వీసా, పాస్పోర్ట్ గాడ్ అని అయితే అంటారు. మనమైతే మనసులో కోరుకొని వీసా రావాలి, పాస్పోర్ట్ రావాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోరికలు నెరవేరిన తర్వాతకి గుడికి అయితే వచ్చి 108 ప్రదర్శనలు అయితే చేస్తారు ఈ గుడిలో. అప్పుడు గుడిలోనే చేపిస్తుండే వాళ్ళు, ఇప్పుడైతే గుడి బయట చేపిస్తున్నారు. చాలా అంటే చాలా దూరం తిరగాల్సి వస్తుంది. ఒక్కొక్క ప్రదర్శనం మినిమం 15 minutes పడుతుంది. ఇక్కడ చూడండి, మా చెల్లి వాళ్ళ బాబుగా అయితే చిలుకూరులో గుండు కొట్టించుకుంటున్నాడు. మా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టించుకొని గుండు కొట్టిస్తున్నాడు. ఎంత సైలెంట్గా కొట్టించుకుంటున్నాడు అనే లోపే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసిండు. చాలా ఫేమస్ గుడి హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్. దీనికి ఇంకొక పేరు వచ్చేసి వీసా గాడ్. ఆ గుండు కొట్టించుకోనికైతే దాదాపు మేము ఒక 1 hour కూర్చున్నాం.
గుడికాడ మొత్తం ఒకటే కటింగ్ షాప్ ఉంది. మేము 2 సార్లు ఫోన్ చేస్తున్నాం. తిన్నీకెళ్ళినాం అని చెప్పి గంట కూర్చోబెట్టిండు. ఆ చుట్టుపక్కల మొత్తం కలిపి ఒకటే షాప్ ఉంది కాబట్టి ఆయనకు మస్తు డిమాండ్ ఉండే. ఆయన మన కోసం చూడాలైతే మనమే తిరిగి ఆయన కోసం ఎంతమంది వెయిట్ చేసినారు. ఇంకా రాలేదు, ఇంకా వస్తున్నామమ్మా అని చెప్పి గంట తర్వాతకైతే వచ్చిండు. చివరికి మా చెల్లి వచ్చినా కానీ ఏడుపు బంద్ చేయలేదు. తర్వాతకి ఎట్లకట్లా క్లియర్గా గుండె అయితే కొట్టించేసింది సక్సెస్ఫుల్గా. మా చెల్లి బాబుకి ఫస్ట్ పుట్టింటికలు వచ్చేసి పల్కూరులో వాళ్ళ సొంత ఊర్లోనే చేశారు. సెకండ్ పుట్టింటికలు ఇక్కడ చిలుకూరులో అయితే చేయించారు. ఇక్కడ మా అక్క అయితే చూడండి ఎట్లయితే గుండెను తవ్వుతుందో. ఇంకా అట్లనే అయిపోయింది. మేము షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ దగ్గర ఉండేసి మొత్తం షాపింగ్ అయితే చేసేసాము. మీరు ఇక్కడ చూడండి మా పెద్దోడైతే డాడీ నాకు ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలని చెప్పి ఒకటే గోల చేస్తున్నాడు. నేనైతే మొత్తానికి ఇప్పటికీ 3 టైమ్స్ వెళ్ళుంటాయి గుడికి. మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాడు. మా అక్క 4-5 టైమ్స్ వెళ్ళింది. మా మమ్మీ కూడా 3-4 టైమ్స్ వెళ్ళింది. మా సిస్టర్ 2 టైమ్స్ వెళ్ళింది. అందరికి ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు అది గుర్తుంది. వెళ్ళటం ఇంక ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు పిల్లలందరూ. నాకు ఆ బొమ్మ ఇప్పియాలి, ఈ బొమ్మ ఇప్పియాలి, ఇప్పిపోతే నేను అస్సలు ఊరుకోనని చెప్పేసి. చూడండి ఇక్కడ వీడైతే కార్ బొమ్మ తీసుకున్నాడు. సేమ్ అట్లాంటి బొమ్మ పెద్దోడు కూడా తీసుకున్నారు. తర్వాతకి లడ్లు, పులిహోర ఇంకా అక్కడ తినే క్యాంటీన్స్ ఉంటాయి కానీ ప్రస్తుతానికి ఏదో ఒకటి కడుపులో వేయాలి కాబట్టి ఇవి తీసుకున్నాం. ఇంటికైతే లడ్లు తీసుకెళ్ళిపోతాము. మా చిన్న బాబు అయితే చూడండి చిన్న బాబు తీసుకున్నాడు. వాడికి దగ్గర బొమ్మ తీసుకున్నాడు. మా క్రిష్విక్ అయితే ఆ జీప్ తీసుకున్నాడు. అక్కడ 250 పడింది. తీసి అప్పుడే ఓపెన్ చేయండి నేను అక్కడే తీసుకెళ్ళి ఆడుకుంటానని చెప్పి గోల తర్వాతకి మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ ఇంకో బొమ్మ కావాలంటే సరే ఇంకేం చేస్తాం అక్కడ పడి దొరుకుతుంటే తప్పదు కదా, ఇప్పియాలి కదా. మళ్ళీ ఇంకో బొమ్మకైతే వెళ్ళినాము. నేనే కాకుండా మా చెల్లి కూడా కట్టింది దారాలు అక్కడ చెట్టుకి. చూడండి మా చెల్లి కూడా అయితే కోరుకుంది, నెరవేరింది. మా చెల్లి కూడా కడుతుంది. మా అక్క చూస్తుంది మా చిన్న బాబును పెట్టుకొని. మా మమ్మీ చూడండి ఎట్లా చూస్తుందో బుడ్డోని ఎత్తుకొని. మా పింకీ అయితే కడతా ఉంది. తర్వాత మేమైతే మళ్ళీ షాపింగ్కి వెళ్ళిపోయినాము. గాజులు తీసుకోలేదు, చూసాం ఖాళీ. చాలా కాస్ట్ ఉండే, దాని మీద బయట బెటర్ అనుకొని కామ్గా అయిపోయినాము. గిలక్కాయలు అయితే 2 తీసుకుంది మా మమ్మీ, పెద్దోనికోటి చిన్నోనికోటి. అంటే మా పెద్ద బాబుకి కాదు, మా చెల్లి వాళ్ళ కొడుకోటి, మా చిన్న బాబుకోటి. నేనైతే వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి తీసుకున్నాను. 3 చూశాను కానీ నాకు ఒకటే నచ్చింది. దాంట్లో 350 చెప్పారు, 50 తగ్గించారు. ఒకటైతే తీసుకున్నాను. మాకైతే పేపర్లు అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ పల్లికాయలు అయితే 365 డేస్ ఉంటాయి గైస్. మామిడికాయలు అయితే అవి అయితే ఎట్లా వస్తాయో నాకు తెలియదు. మళ్ళీ తీయగానే ఉంటాయి, అంత పులుపు ఏమి ఉండవు. తినొచ్చు, పర్వాలేదు, బాగానే ఉంటాయి. కానీ 365 డేస్ అసలు ఆ కాపు ఎట్లా కాస్తుందో నాకైతే అర్థమే కాదు. పిల్లలతో వస్తే అంతా ఇట్లనే ఉంటుంది. మా షాపింగ్ మొత్తం మా బొమ్మల చుట్టే తిరిగినాము. కోనేరు అయితే 3 years బ్యాక్ నుంచి కూడా అట్లనే ఉంది. దాన్ని అయితే ఎవరు యూస్ చేయట్లేదు. మరి ఎందుకు యూస్ చేయట్లేదో నాకైతే తెలీదు. మేమైతే మాకు దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. నేను భయపడ్డట్టుగా ఏం జరగలేదు. చాలా మస్తు ఖుషిగా ఫీల్ అయిపోయినాము. లేట్ అయిపోతుంది, దర్శనం కంప్లీట్ అవ్వదేమో అనుకున్నాము. టోటల్గా కంప్లీట్ అయిపోయింది.